స్టార్టింగ్‌లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు? ఆ దానికి రెమ్యూనరేషన్ ఇప్పుడు బేస్ బాగుంది. మీద చాలా బాగుంది. కానీ ఇంకా మీరు ఊహించే దాన్ని బట్టి ఆనంద్‌కు రోజుకు ఒక రూ. 1,00,000, 1,50,000 ఉండాలి అని కోరుకుంటారు గదా! అంత 20 లేదు. ఏళ్ల నుంచి ఆ! ఫీల్డ్‌లో ఉన్నారు. అన్ 250 ఆ! సినిమాలు ఆ! చేశారు అంటే అది. అంత రాలేదు. ఆ! ముందు ఆ! ముందు వస్తదేమో బహుశా. ఓకే. కానీ నేను సక్సెస్‌ని ఏ విధంగా చూస్తున్నా అంటే మేడం, సక్సెస్ ఓన్లీ దీనితోటే రాదు. హ్మ్. మన హ్మ్. సక్సెస్ ట్రాక్స్ ఉంటది. ఓకే. ఎలా అంటే ఒక ఫ్యామిలీ ట్రాక్, ఒక హ్మ్. హెల్త్ ట్రాక్, ఓకే. ఒకటి మన ఈ ప్రొఫెషనల్ ట్రాక్. హ్మ్. ఈ రకరకాల ట్రాక్స్ మనతో పాటు నడుస్తుంటది. అన్నిట్లో సక్సెస్ గావాలి. ఓకే. మీరు 100,00,00,000 సంపాదించి మీకు ఇంట్లో మీ భార్యతో మీ రిలేషన్ బాగాలేదంటే ఆ డబ్బులు వేస్ట్. మీ పిల్లలతో మీకు బాగాలేదంటే మీ డబ్బులు వేస్ట్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు పిల్లలు లేరు. వాళ్ళ బాధ వాళ్ళు బాధ చెప్పలేనిది. అన్నీ ఉన్నాయి. వాడికి రోగం ఉన్నాయి. వాడేం తినలేడు. వంద మెంటల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే వందల అసలు కోట్లు మనిషి ఉండొచ్చు సక్సెస్ గానీ అతను తినలేడు. అన్ని నానా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటది. సో, సక్సెస్ ఒక దాంట్లో ఈ ఫీల్డ్‌లోనే సక్సెస్ అవ్వడం గాదు. నా దృష్టిలో సక్సెస్ ఏందంటే, మనం ప్రతి దాంట్లో సక్సెస్ కావాలి. నేను అన్నిట్లో అయ్యాను. అయ్యానంటే నేను ఒక ఫ్యామిలీ పరంగా ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. హెల్త్ పరంగా దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు.